పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు మృతదేహానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కావలి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షణ్యంగా ఏరిపారయ్యాలన్నారు. ఏ మతధర్మం ఆచరిస్తారని అడిగి మరీ చంపారంటే ఎంతటి దారుణమని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని తట్టుకోలేకి ఇంతటి కిరాతకానికి ఒడిగట్టారని మండిపడ్డారు. షూటింగుల కోసం చాలాసార్లు తాను కశ్మీర్ వెళ్లానని, అక్కడి పరిస్థితి తెలుసు అని అన్నారు. అటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతం మధుసూదన్ రావు మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి గాని వారి అబ్బాయి గాని వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్ గా, ఎంత మెథాడికల్ గా, కోల్డ్ బ్లడెడ్ గా చెప్పేశారు. చెప్తుంటే అసలు ఆ కడుపులో బాగా ఉన్నట్టుపోతున్నాం. ఇక్కడ ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు, సమయం అవుతుందన్నారు. ఇక్కడ ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో వీడియో కాన్ఫరెన్స్ చేస్తాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది. మీకు చెప్పట్లేదు, ఖచ్చితంగా చేస్తున్నా, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్ప్రెషన్, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన అంటే మనిషి చనిపోయారు, కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగాయి, కూతురు బిడ్డ ముందు జరిగాయి. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు.